ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. నిద్ర లేవగానే ఎవరిని చూడాలి? నిద్ర లేవగానే ఎవరిని చూడాలంటే, తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశానో అనే ఆలోచన వస్తుంది. కొందరు ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు. మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు. ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి? ఫలితం ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఎవరి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది. ఎందుకనేది ఓ శ్లోకం ద్వారా చెప్పుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి, కరమధ్యే సరస్వతి మధ్య భాగంలో సరస్వతి, కరమూలే స్థితా గౌరీ చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. ప్రాతకాలంలో ఈ శ్లోకం చదివి 2 చేతులు కళ్ళకద్దుకొని లేవాలి. అయితే కోట్లాది దేవతలుండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలి? ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి. అంటే అంత కష్టపడితే అంత ఫలితం, అంత డబ్బు నీ సొంతమవుతుంది. అందుకే చేతుల చివరి భాగం లక్ష్మీ సమానం. సరస్వతి కటాక్షం సిద్ధించాలన్నా, చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి. చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతి కటాక్షం అన్నమాట. కరమూలే స్థితా గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది. నేలపై పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకుని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి. అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో. మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా, చేతులారా చేసుకున్నావని. అందుకే ఆ చేతుల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే. నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం. మన ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, కులదైవం, జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష్య పండితుణ్ణి, ఆపదలో ఆదుకున్న వారిని, మనసుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకుని వారి పేర్లను తలుచుకోవాలి. వారి యోగక్షేమాలను కోరుకోవాలి. ఇలా తలుచుకోవడం వల్ల ఆ రోజంతా శుభంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.